హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో నేను హాస్పిటల్ వెళ్ళాను కదా, అక్కడ జరిగిన టెస్ట్ల గురించి స్కానింగ్ గురించి అయితే నా ఎక్స్పీరియన్స్ని అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో స్కానింగ్ రిపోర్ట్స్లలో ఏమొచ్చింది, తిఫా స్కానింగ్లో ఎలా ఉంది, బేబీ బాగుందా లేదా, ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంటి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో అందుకోసమని ఇంకొంతమందికి తెలుస్తుంది ఇట్లాంటి మిస్టేక్స్ అవి ఏం చేయకూడదు అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి కూడా చేయాలన్నా అవసరమా అనుకునేటోళ్ళు అయితే స్కిప్ చేసుకోండి, ఏం కాదు. సో ప్రెగ్నెన్సీ తోటి ఉన్న వాళ్ళకే ఇంకొక ప్రెగ్నెంట్ లేడీ ప్రాబ్లం అయితే అర్థమవుతుంది, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే అర్థం కాదు. సో మీకు ప్రాబ్లంగా అనిపిస్తే కనుక వీడియో చూడడం స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తేనైతే నాకు స్టార్టింగ్ నుండి చెప్తానండి. పీరియడ్స్ మిస్ అయిన తర్వాత 1 మంత్ కంప్లీట్గా నేను పట్టించుకోలేదు. టోటల్గా 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో టెస్ట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిన, ఇంట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ యథావిధిగా టెస్టులు చేస్తూ ఉంటారు, బ్లడ్, యూరిన్ ఇవన్నీ టెస్ట్లు చేసిర్రు, ఓకే పాజిటివ్ అన్నారు. అప్పటికి 2 మంత్స్ కంప్లీట్ అయినాయి, అంటే 8 వీక్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి స్కానింగ్కి అయితే పంపించారు. అక్కడ కూడా బేబీ ఫామ్ అయింది అని చెప్పి స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. డాక్టర్ అయితే ఓకే అమ్మ బాగుంది, అంతా ఓకే, బేబీ కూడా బాగుంది అని చెప్పేసి అయితే ఇంకా మెడిసిన్ అయితే రాసిచ్చారు. సో నాకు స్టార్టింగ్లో ఏం సిమ్టమ్స్ ఉండే అంటే హాస్పిటల్ వెళ్ళేదాకా కూడా ఏం సిమ్టమ్స్ లేవండి. నార్మల్గా కొంచెం మార్నింగ్ టైంలో వాటర్ తాగితే అయితే ఏం ఇంకా లిక్విడ్స్ ఏం తాగినా కూడా వామిటింగ్ చేసుకునేదాన్ని. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా సిమ్టమ్స్ ఎక్కువ అయిపోయినాయి, మెడిసిన్స్ వేసుకోవడం, మెడిసిన్స్ వేసుకున్నప్పటి నుండి ఇంకా బాడీ బద్ధకంగా తయారు కావడం, ఇంకా వామిటింగ్స్ అయితే ఇంకెక్కువగా స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకైనా మంచిది వామిటింగ్స్ కూడా మెడిసిన్ రాయించుకుందాం అనేసి అయితే నేను మెడిసిన్స్ అయితే తెచ్చుకున్నాను. సో వాళ్ళు ఎట్లాగూ 1 మంత్కి అయితే ఇస్తారు కదా, ఇంకా కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే, దానికైతే సిరప్ ఇచ్చిండ్రు. నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనికి ఏంటి అనేసి అయితే చెప్పి నేనైతే మెడిసిన్స్ అయితే తెచ్చుకున్నాను. సో దాంట్లో ఈ వామిటింగ్ మెడిసిన్స్ కూడా తెచ్చుకున్నాను. అదేంటిదంటే డాక్సినేట్ మెడిసిన్ అనమాట, 24 hours పనిచేస్తుంది. నైట్ తిన్న తర్వాత వేసుకున్నామంటే ఇంకా ఏం తిన్నా కూడా ఏం అనిపించదు. ఇంకా నేను అది వేసుకుంటే అన్నీ తిన్నానండి, కానీ అది వేసుకొని రోజైతే ఫుల్ వామిటింగ్స్, ఇంకా తల తిప్పడం, కొంచెం ఎక్కువగా వర్క్ చేసిన స్ట్రెస్ అవ్వడం, ఇట్లా అయితే ఎవరికైనా ఉంటుంది కంపల్సరీగా, నాకు కూడా అట్లనే అయిపోయింది. ఇంక మార్నింగ్ టైంలో బ్రష్ చేసేటప్పుడు అయితే ఫుల్గా బొక్కని ఎక్కేదాన్ని, వాటర్ తాగినా ఏం తాగినా కథం ఇంకా ఉరికిపోడు కక్కుడే అట్లా అయ్యేది. ఇంకా మళ్ళీ 3rd మంత్లోకి ఎంటర్ కాగానే అప్పుడు 2 కంప్లీట్ అయ్యి 3 అన్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కంప్లీట్ కాగానే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళిన. ఇది 2nd మంత్ కంప్లీట్ అయినాక కూడా నేనైతే ఎటువంటి బెడ్ రెస్ట్ ఇట్లాంటివి ఏమీ తీసుకోలేదండి. చాలా నార్మల్ పర్సన్ లాగానే ఉన్నాను. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉండాలో అలా అయితే అసలు లేను. ఇంట్లో గబగబా పనులు చేసుకోవడం, బకెట్లు లేపడం, వంగి పనులు చేయడం, కింద కూర్చోవడం, మొత్తం ఇంకా నార్మల్ ఎలాగా అయితే చేస్తారో అలాగే చేసుకున్నా. పిల్లోడిని ఎత్తుకొని తినిపించుడు ఇట్లా చేసిన. 3rd మంత్లో కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. 3rd కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ స్కానింగ్ అయితే రాశారండి, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత నార్మల్ చెకప్ అంతా చేసిర్రు, స్కానింగ్ రాసిర్రు. స్కానింగ్కి వెళ్ళి చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మెడిసిన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇంటికి పంపించేసిర్రు. సో అప్పుడు కూడా బాగానే ఉంది, చాలా బాగుందమ్మా గ్రోత్ అంత బాగుంది అనేసి అయితే పంపించేసారు. మళ్ళీ సేమ్ బాగుంది కదా అనేసి అయితే మళ్ళీ నాకు కూడా ఎటువంటి ఇది అనిపించలేదండి, నీరసం అనేది ఇట్లాంటి ఏం అనిపించలేదు. నేను కూడా హెల్తీగానే ఉన్నా కదా, బేబీ లోపల కూడా బాగుంది కదా, డాక్టర్ కూడా ఎటువంటి రెస్ట్ చెప్పలేదు కదా అనేసి అయితే నేను ఇంకా జర్నీలు చేయడం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం, బండి మీద 2-3 సార్లు వెళ్ళి వచ్చాను. సో వచ్చిన తర్వాత అట్లా కొంచెం ప్రాబ్లం అయింది.
సెకండ్ మంత్లో ఒకసారి వెళ్ళొచ్చిన, థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు, థర్డ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చిన. సో మళ్ళీ థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యి 4 పడ్డాయి అని చెప్పింది మేడం అప్పుడు. సో 4th మంత్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన. అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మక్క జాతర అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని రావడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఒక 1 వీక్ ఉండి ఇంటికి రావడం అట్లా జరిగింది. సో బండి మీదనే వెళ్ళడం రావడం అయింది. వచ్చిన తర్వాత అప్పటికి నాకు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినా అంటే 1 వీక్ ఉండడానికి కొంచెం బాగా నీరసం అయిందండి. అప్పుడు ఏం తినాలనిపించలేదు, నీరసం అయింది. అండ్ బాగా సిక్ అయిపోయినా, అసలు లేవలేకపోయినా. నాకు ఇంకా ఓపిక అసలు ఉండక నేనైతే వెళ్ళిన అనమాట. అప్పుడు బస్సులోనే వెళ్ళేటప్పుడు. సో బాబు నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. అక్కడ 1 వీక్ ఉన్నాను. 1 వీక్ ఉండి ఇంకా నాకు ఉండబుద్ధి కాలేదు. అందుకోసమని ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తీసుకొచ్చిండు బండి మీద. ఇంకా జ్వరం కూడా వచ్చింది అక్కడ ఉన్నప్పుడే. మళ్ళీ మనం ఎక్కడెక్కడనో చూపించుకుంటే నడవదు కదా ప్రెగ్నెన్సీ టైంలో. అందుకోసమని ఇంకా మనం రెగ్యులర్గా ఎక్కడైతే చూపించుకుంటామో హాస్పిటల్లో, సో అదే డాక్టర్కి అయితే మనం కన్సల్ట్ అవ్వాలి అనేసి అయితే మళ్ళీ నేను మంచిర్యాలకు వచ్చి మార్నింగ్ లేదు 3 వరకు ఇంటికి వచ్చిన. మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా ఓపీ తీసుకొనేసి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళిన. అప్పటికి ఇంకా హార్ట్ బీట్ వస్తుంది కదా బేబీకి 4 కంప్లీట్ అయిన తర్వాత. అప్పుడు 16 వీక్స్ అండి, 16 వీక్స్ కంప్లీట్ అయినాయి అనుకుంటా అప్పుడు, 16 వీక్స్. సో హార్ట్ బీట్ అనేది మనకి వస్తుంది. హార్ట్ బీట్ చూస్తే హార్ట్ బీట్ అనేది తెలుస్తలేదు. బాగా ఒక ½ అన్ అవర్ అయితే చూసిండనమాట హార్ట్ బీటు. మళ్ళీ నాకేమో టెన్షన్ అనమాట, ఏమైందో ఏమో అని. సిస్టర్ని అయితే అడిగిన, ఏమైంది సిస్టర్ అంటే తెలుస్తలేదురా అంటే, మరి ఇట్లా నేను జర్నీ చేసి వచ్చిన అని చెప్పి నేను అన్నాను. డాక్టర్ కూడా వచ్చి చూసింది మేడం. ఏమైనా మూమెంట్స్ తెలుస్తున్నాయి అమ్మ కొంచెం అంటే, కొంచెం తెలుస్తున్నాయి మేడం లోపల కొంచెం అనేసి అయితే నేను అన్నాను. సరే అమ్మ, నువ్వు జర్నీ చేసి వచ్చినా అంటున్నావు కదా, ఒక ½ అన్ అవర్ అట్లా వాష్రూమ్ వెళ్ళి వాటర్ తాగి కూర్చో అని చెప్పేసి అన్నది. సో అన్న తర్వాత ఇంకా నేనైతే వెళ్ళి కూర్చొని మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ½ అన్ అవర్ కూర్చున్న తర్వాత మళ్ళీ పిలిచి చెక్ చేసిర్రు. ఓకే బాగానే హార్ట్ బీట్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అన్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది, అప్పటికే స్కానింగ్కి వెళ్ళు అమ్మా అని చెప్పి మళ్ళీ అన్నారు. సో నేనైతే ఇప్పుడు స్కానింగ్కి వెళ్ళాను మేడం, రేపు మార్నింగ్కి వెళ్తాను. ప్రజెంట్ అయితే నాకు ఫీవర్కి అయితే మెడిసిన్స్ ఇవ్వండి, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, తలనొప్పి అయితే బాగున్నది అని చెప్పేసి అయితే చెప్పాను. సో నాకు ఈ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ నుండి కూడా నాకు అసలు బాడీ పెయిన్స్ లేవు, ఏం నడుము నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు కానండి. తలనొప్పి అయితే విపరీతంగా తలనొప్పి అండి. అసలు మొబైల్ కూడా సరిగా చూడనే లేదు. నేను ఈ తలనొప్పి వల్లనే అసలు స్ట్రెస్ బాగా ఫీల్ అవుతున్నా అని చెప్పి మొబైల్ కూడా దూరం పెట్టేసిన. ఇంకా నా వల్ల కాలేదు అని చెప్పేసి ఇంకా మెడిసిన్స్ అయితే తీసుకున్నాను. సో తలనొప్పికి అయితే వాళ్ళు తలనొప్పి టాబ్లెట్లు ఇవ్వలేదు, డోలో ఇచ్చారు. జ్వరానికి జలుబుకి అన్నిటికి కలిపి డోలోని ఇంకా సిరప్, దగ్గు సిరప్ అట్లాంటివి ఇచ్చారు. అవి తీసుకున్నా. ఇంకా ఇంటికి వచ్చేసిన. మళ్ళీ మార్నింగ్ లేచి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత అస్సలు ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. సో ఇంకా స్కానింగ్ చేసి ఒక ½ అన్ అవర్ చేసిండు అనమాట. ½ అన్ అవర్ 20 మినిట్స్ స్కాన్ చేసిన తర్వాత సో డాక్టర్ అంటారు కదా, ప్లాసెంటా కిందికి ఉందమ్మా, నువ్వు ఒకసారి వాష్రూమ్ వెళ్ళి మళ్ళీ వాటర్ తాగొచ్చి కూర్చొని మళ్ళీ రా అని చెప్పిండు. సో అక్కడ కూడా మళ్ళీ లేచి అసలు అంటే ఏంటో కూడా తెలియదండి నాకు. ప్లాసెంటా కిందికి ఉంది అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే బాబు అప్పుడు నాకు అంతా బాగానే ఉంది, పైకే ఉండే వాటర్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా నాకు బాగానే ఉండేది. సో ఇవన్నీ ఏం తెలియదు కదా. సెకండ్ టైం అట్లా అయ్యేసరికి నాకు కొంచెం భయం వేసింది. మళ్ళీ వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ స్కాన్ అయితే చేసిందనమాట. సో సేమ్ అట్లనే వచ్చింది. అంటే బేబీ మూమెంట్స్ అనేవి జరిగేటప్పుడు కిందికి మీదికి వెళ్తుందంట. నాకైతే సిస్టర్ అయితే చెప్పిండ్రు.
కానీ ఏమో అసలు ఇట్లా జరగకుండా ఉంటేనే బెటర్, కిందికి ప్లాసెంటా కిందికి జరగడం. ఇంకా స్కానింగ్ రిపోర్ట్లో ప్లాసెంటా ప్రివ్యూ అనేసి అయితే వచ్చిందండి. ప్లాసెంటా ప్రివ్యూ అనేసి అయితే వచ్చింది. డాక్టర్ ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్లో కూడా సార్ కూడా చెప్పిండు, మాయ అనేది కిందికి ఉందమ్మా అని చెప్పేసి అయితే అన్నారు. నాకు భయం వేసింది. ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ కూడా బాగా ఇంకా హై రిస్క్ అమ్మా అని చెప్పేసి బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పేసి చెప్పింది. మా హస్బెండ్ని పిలిచి కూడా, సో తనైతే అసలు బెడ్ కూడా దిగద్దు, మీరంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అన్నది. ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పింది. ఇంకా చెప్పి మెడిసిన్స్ ఇంకా 4 కంప్లీట్ అయ్యి 5 పడ్డాయి కదా అన్నట్టుగా మనకి ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం, విటమిన్స్ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా 4 ఇంజెక్షన్స్ అయితే రాసిందనమాట 1 మంత్కి తగ్గట్టు. సో ఆ 4 ఇంజెక్షన్స్ తీసుకొని ఇంకా నేనైతే మెడిసిన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన. సో ఇంకా ఏమైందంటే అవి ప్లాసెంటా కిందికి జరగడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వర్క్ చేసినా, మనం ఎక్కువ స్ట్రెస్ అయినా, బాడీ ఎక్కువ స్ట్రెస్ అయినా స్పాటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టిచెస్ వేయాల్సిన ప్రాబ్లం వస్తుందమ్మా అని చెప్పేసి అయితే డాక్టర్ అన్నారు. సో నేను అనుకునేది ఏంటంటే, నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇవే, ఎక్కువ పట్టించుకోకుండా ఉండడం. ప్రెగ్నెన్సీ మనకి సెకండ్ డే కదా అని చెప్పి అంత పట్టించుకోకుండా ఉండడం. నాకు హెల్తీగానే ఉన్నా కదా, నాకు ఏం అనిపిస్తలేదు కదా, మంచిగానే ఉన్నా కదా అని చెప్పి, మంచిగానే తింటాను కదా అని చెప్పి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరగడం. సో నేను ఇంకొకటి ఏంది చెప్పడం మర్చిపోయినా, ఎక్కడం, మెట్లు మేము పైన ఉంటాం కదండి, ఎక్కడం దిగడం. సో ఒక రోజులో 2-3 సార్లు కిందికి దిగడం, మీదికి ఎక్కడం, ఇట్లాంటివి చేసిన. సో ఏ అవసరానికైనా కిందికి దిగడం ఎక్కడ ఉంటుంది, చిన్నోడిని ఎత్తుకోవడం, ఇట్లాంటివి చేసిన. సో ఇట్లాంటివి చేయడం వల్ల నాకు ప్లాసెంటా అయితే కిందికి జరిగింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో డాక్టర్ కూడా అంతే, ఇంకా అట్లాంటి కొన్ని హెవీ వర్క్స్ ఏమైనా చేసినా కూడా జరుగుతుందమ్మా అని చెప్పేసి అయితే డాక్టర్ అన్నారు. ఇంకా వంగి వంగి పనులు చేసినా, వంగి వంగి ఊడ్చినా కూడా అట్లా కిందికి జరుగుతుందంట అండి. సో అది జరిగింది. లాస్ట్ మంత్ స్కాన్లో అట్లా వచ్చిందండి ప్లాసెంటా ప్రివ్యూ, లో లైన్ ప్లాసెంటా. ఇంకా నేను ప్లాసెంటా అట్లా వచ్చింది ఇంకా కొన్ని ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చూసి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇంకా అయినా కూడా ఇంకా మనకి ఎవరు లేనప్పుడు ఇంట్లో వర్క్స్ చేసుకోవడం తప్పదు కదా. ఇంకా అంతో ఇంతో మా హస్బెండ్ కొంచెం వర్క్కి వెళ్ళే ముందు హెల్ప్ చేయడం అదంతా చేసిండ్రు. కానీ ఎంత చేసినా తప్పే అండి. టోటల్గా బెడ్ పైనే ఉండాలి, ఓన్లీ వాష్రూమ్కి మాత్రమే లేవాలి అని చెప్పింది మేడం అయితే. నిజంగా చెప్పాలంటే అంత సీన్ లేదండి, నార్మల్గానే ఉంటున్నాను నేనైతే. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నాను. సో ఇంకా అన్ని పనులు చేసుకోవడం వల్ల కొంచెం ఇంకా స్టమక్ అయితే పెయిన్ రావడం, కొంచెం గుంజినట్టుగా అనిపించడం, స్టమక్ పెయిన్ తెలుస్తుంది, అర్థమవుతుంది కదా అండి మనకి. స్టమక్ ఇట్లా లాగినట్టు అనిపించడం, కాళ్ళు లాగడం, ఇంకా కాళ్ళ కింద మెత్త పెట్టుకొని వంట అయితే కాళ్ళు ఫుల్ నొప్పులండి. ఇంకా అయితే ప్లాసెంటా కిందికి జరిగినప్పుడు ఏంటంటే మనం కాళ్ళు వేలాడదీసినట్టుగా కూర్చోవద్దు, కాళ్ళు వేలాడదీసినట్టు పడుకోవద్దంట. సో మెత్తలు పెట్టుకొని పడుకోవాలంట కాళ్ళ కింద. ఇంకా సోఫాలో కుర్చీలో కూర్చున్నా కూడా సేమ్ హైట్ పీటనో ఏదో ఒకటి పెట్టుకొని కాళ్ళు పెట్టుకొని కూర్చోవాలంట అండి. సో ఇదొక్కటైతే చేశాను. ఇంకా ఈ మంత్ తీఫా స్కానింగ్లో ఏమొచ్చిందంటే సో బేబీ గ్రోత్ అంతా బాగానే ఉంది, తీఫా స్కాన్ కూడా నార్మల్ ఉంది, అంతా బాగానే ఉందని చెప్పిండ్రు. మనకి బేబీ బాడీ డెవలప్మెంట్ ఉందా లేదా అని చూస్తారు కదా తీఫాలో. సో అంతా బాగానే ఉందని చెప్పిండ్రు. సో సేమ్ ప్లాసెంటా కూడా అట్లానే కిందికే ఉంది అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. సో
మనకి లోపల ఉండే వాటర్ కూడా బాగానే ఉందని చెప్పేసి అయితే వచ్చింది. ఇంకా ఇదే ప్లాసెంటానే కిందికే ఉంది, లోవర్ సెగ్మెంట్ అనేసి అయితే వచ్చింది. నేను అడిగాను డాక్టర్ని, మేడం ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి. లేదురా ఏం కాదు, మంచిగా రెస్ట్ తీసుకో, 7-8 మంత్స్ వరకు పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే అన్నది. అయినా కూడా ఇంకా ఏమో భయమే, ఎట్లయినా కష్టమే కదండి. కిందికి జరిగింది అంటే చాలామంది ఈ విషయం చెప్పిన తర్వాత అయితే జాగ్రత్తగా ఉండు ఇట్లా అట్లా అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకేమో అంతా బేబీ హెల్త్ గ్రోత్ అంతా బాగానే ఉంది అని చెప్పేసి అయితే ఇందులో వచ్చింది. కానీ ఇంకా ప్లాసెంటానే కొంచెం ప్రాబ్లం అన్నట్టు, కిందికి జరిగి ఉంది కాబట్టి. ఇంకా బేబీ వెయిట్, హార్ట్ బీట్ ఇవన్నీ అయితే నేను ఏం చెప్పానండి, ఎందుకంటే అంత బాగానే ఉంది. ఇవన్నీ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు నాకు. వెయిట్ ఎంత ఉంది, గ్రోత్, హార్ట్ బీటు ఇవన్నీ కూడా ఏం చెప్పాను. 22 వీక్స్ అన్నమాట ఇప్పుడైతే. ఇంకా మనకి ఈ మంత్లో చేసిన టెస్టులు అయితే బ్లడ్ టెస్ట్లు 3 రకాలైతే చేసిండ్రండి. సో ఈ 3 రకాల టెస్టులు అయితే 2 days తర్వాత అయితే వస్తాయని చెప్పిండ్రు. బాబు అప్పుడైతే నాకు థైరాయిడ్ ఉండే అండి. తర్వాత నాకు ఈ కన్ఫర్మ్ అయ్యే ముందు ఒక 2 months ముందు అయితే నేను టెస్ట్ చేసుకున్నాను, కొంచెం బాడీ వెయిట్ పెరుగుతున్నాను ఎందుకు అనేసి. అయితే టెస్ట్ చేసుకుంటే అందులో అయితే నార్మలే వచ్చింది. నార్మల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత అది తీసుకొని పోయినా స్లిప్, మనకి వచ్చిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్టు మేడంకి చూపిస్తే ఏం కాదమ్మా చూద్దాం, ఇంకొక 4-5 months తర్వాత చేద్దాము, ఇప్పుడు ఈ టెస్ట్ చేసి 2 months అవుతుంది కదా, నువ్వు 3 years నుండి మెడిసినే వాడలేదు అంటున్నావు, అయినా నార్మలే వచ్చింది, చేయకపోయినా ప్రాబ్లం లేదు అని చెప్పేసి అయితే అన్నారు. సరే అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. సో మొత్తం స్టోరీ అయితే ఇది. నేను చేసిన మిస్టేక్స్, ఫస్ట్ అయినా సెకండ్ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, డబ్బులు ఉన్నా లేకున్నా కూడా ప్రెగ్నెన్సీని అయితే ఇట్లా నెగ్లెక్ట్ చేయకండి. మెడిసిన్స్ మంచిగా వేసుకోండి. బాగానే ఉన్నా కదా అది నేను బాగాలేకపోతే నాకు తెలియదా అని చెప్పేసి అయితే నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా ట్రావెల్ చేయకండి బండి మీద అని కాదు, ఎటు దేనిపైన బండి మీద, బస్సుల, ఆటోల ఎక్కడికి కూడా ట్రావెల్ చేయకండి. ఎక్కువ దూరం అయితే పోకండి. దగ్గర 1/2 hour జర్నీ అయితే చేయండి, కానీ 2-3 గంటల జర్నీ అయితే చేయకండి. నేను చేసినట్టుగా నేనైతే చేసిన. మా బాబు అప్పుడైతే అడుగు కూడా బయట పెట్టలేదు, అసలు ఒక్క మెట్టు కూడా దిగలేదు. నెలకు ఎవ్రీ మంత్ ఒక్కసారి దిగేదాన్ని అంతే మెట్లు. ఆ రోజు దిగేదాన్ని, ఎక్కేదాన్ని, అదే ఎక్కువైపోయేది నాకు. సో ఇప్పుడైతే ఇంకా ఎక్కడం దిగడం ఇంకా ఎక్కువనే అవుతుంది. రెస్ట్ అని చెప్పిన తర్వాత కూడా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను, దేవుడి మీద భారం వేసి. ఇంకా అంతే, ఎవరు చేసేవాళ్ళు లేనప్పుడు ఇంకా మనమే చేసుకోవాలి కదా. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా, సో అట్లా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా స్టోరీ అయితే ఇది. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవి, మీరైతే చేయకండి. బాయ్.